హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సేమియా కేసరిని చూపిస్తున్నానండి. ఈ విధంగా సేమియా కేసరిని తయారు చేశారంటే చల్లారినా కూడా అస్సలు గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా కుదురుతుందండి. పంచదారతోటి కాకుండా బెల్లంతోటి ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వరకు సేమియాలను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో సేమియాలని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు తీసుకునే సేమియాల క్వాంటిటీకి తగినట్లుగా నెయ్యి అనేది వేసుకోవాలండి. నేను చిన్న కప్పుతోటి తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూను నెయ్యి సరిపోతుందండి సేమియాలు ఫ్రై చేయడానికి. ఈ విధంగా సేమియాలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సేమియాలు తీసుకున్న కప్పుతోటే 3 కప్పుల నీళ్లను వేసుకుని సేమియాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే విధంగా ఉడికించుకోవాలండి. మరీ ముద్దగా కాకుండా ఈ విధంగా సేమియాలు పట్టుకుని చూస్తే మధ్యకి విరిగేలాగా ఉంటే సరిపోతుందండి. మరీ ముద్దగా ఉడికిస్తే సేమియా కేసరి ముద్దగా వచ్చేస్తుందండి, పొడి పొడిలాడుతూ రాదు. సేమియాలు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుని కలుపుతూ సేమియాలు ఇంకా బెల్లం దగ్గర పడేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి. బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే 1 పావు కప్పు నీళ్లను వేసుకుని బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం వాటర్ని ఉడికిన సేమియాల్లో వేసుకోవచ్చండి. ఇలా సేమియా ఇంకా బెల్లం బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి, నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా కిస్మిస్లను వేసుకుని 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుని కలుపుకుంటే సేమియా కేసరి రెడీ అవుతుందండి. మీకు నచ్చితే ఇందులో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో అంటే గోరువెచ్చటి పాలల్లో ఒక 10 నిమిషాలు ఉంచి అయినా వేసుకోవచ్చండి. మంచి రంగు వస్తుందండి. ఈ విధంగా సేమియా కేసరిని తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో సేమియాలతోటి చేసిన చాలా రకాల రెసిపీస్ ఉన్నాయండి. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.